తను సిక్ అని చెప్తోంది కదా. ఇప్పుడు తను అక్కడికి వచ్చి ప్రెజెంటేషన్ ఇచ్చినా ఏం బాగుంటుంది? సరిగా చెప్పకపోతే మన ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా. లేదు ప్రీతి, ఇది కరెక్ట్ డెసిషన్ కాదనిపిస్తుంది. రాహుల్, డిసైడ్ చేయాల్సింది మనం కాదు, ఆంటీ. ఎస్, ఆంటీ కూడా ఓకే అన్నారు కదా. ఆలస్యం అవుతోంది, తొందరగా స్టార్ట్ అవుతే బెటర్ ఏమో. తేజ, డాడీ, ఇప్పుడు ఏం చేద్దాం డాడీ? రాహుల్, ఏదో ఒకటి చేసి మ్యామ్ ఆపాలి. పద వెళ్దాం. పదండి. యా ప్రీతి, టెల్ మీ. కంగ్రాట్స్ ఆంటీ, దేనికి? ప్రాజెక్ట్ మీకు కన్ఫర్మ్ అయినందుకు. ఎలా? వాగ్దేవి ఆంటీ ఇవ్వాల్సిన ప్రెజెంటేషన్ మీ పౌడర్ వల్ల వనజకి షిఫ్ట్ అయితే వనజ ఏమో జ్వరంతో డ్రాప్ అయింది. నేను సరస్సుని లూప్లోకి తీసుకొచ్చి బుక్ చేశాను. వేరే గత్యంతరం లేక దాన్ని తీసుకుని ప్రెజెంటేషన్కి వస్తున్నారు. వాట్? సరస్సు ప్రెజెంటేషన్ ఇస్తుందా? ఎస్ ఆంటీ, ఎస్. పెద్ద పెద్ద డెలిగేట్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తుంది? నా మాటని కాదని వాగ్దేవి అవుట్ అయింది. ఈరోజు అందరి ముందు మాట్లాడలేక సరస్సు అవుట్ అవుతుంది. సరస్సు పేరు చెప్పి పుష్ చేసింది, తనని లాక్ చేసింది నేనే ఆంటీ. వెల్ డన్ ప్రీతి. ఇలాంటి చమక్కులిస్తావని నిన్ను అక్కడుండమని చెప్పింది. అంటే ఇక్కడ నా సెల్ఫిష్నెస్ కూడా ఉందాంటీ. ఏంటి, సరస్సు మీద రివైంజా? అవునాంటీ. సరస్సు ఇంగ్లీష్లో మాట్లాడలేక, ఆంటీ చెప్పింది అర్థం చేసుకోలేక ఆంటీ ముందు దొరికిపోతుంది. అది డిగ్రీ చెప్పాను అని చెప్పింది అబద్ధమని, అదసలు వాణినే కాదు అని, సరస్సు అని ఆంటీకి క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. అంటే ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నమాట. 2 20 ఏం చేసి ట్రిగ్గర్ వదలను. చచ్చేవి చస్తాయి, పోయినవి పోతాయి. మరి ఈ హ్యాపీ మూడ్ ని లైవ్ లో చూడొచ్చు. తొందరగా స్టార్ట్ చేయి. వచ్చే. సరే ఆంటీ, ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. బాయ్.
మీటింగ్కి వెళ్తున్నావా? ఆ, అవును వనజక్క, నాకు నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళాలని లేదు. కానీ వెళ్ళకపోతే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు. యా ప్రీతి, యు కరెక్ట్. నువ్వు అలోన్గానే వెళ్తున్నావా? ఏ, నువ్వు కూడా వస్తావా? అవును. ఇక్కడ రెస్ట్ తీసుకునేది ఏదో పెయిన్ కిల్లర్స్, ఫీవర్ టాబ్లెట్ వేసుకుని అక్కడే రెస్ట్ తీసుకుందామని. ఆ, అసలే మేడం నా మీద కోపంగా ఉంటారు. అట్లీస్ట్ నేను అక్కడికి వస్తే కూల్ అవుతారని చిన్న హోప్. ఆ, సరే రా వనజక్క, ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడ నాకు కూడా కంపెనీ ఉంటుంది. సరే. ఏం లేదమ్మా, ఏం లేదు. దేవుడా, సాయం చేసే స్థితిలో కూడా ఎవరూ లేకుండా ఇలాంటి పరీక్ష పెట్టవేంటయ్యా? నేనేదో చదువుతానని అమ్మగారు నాకు ఇస్తున్నారు. నాకు చదువు రాదని నేను చెప్పలేను. ఈ పని నా వల్ల కాదు అని ఒప్పుకోనులేను. నువ్వే కాపాడాలి నన్ను, నువ్వే కాపాడాలి. Oh, shit. ఎంత ఆలోచించినా సరస్సుని కాపాడటం ఎవరి వల్ల కాదనిపిస్తుంది రాహుల్. అష్ట దిగ్బంధనంలా టోటల్గా లాక్ అయిపోయాం. లేదు తేజ, ఇప్పుడు గాని సరస్సుకి సాయం చేయకపోతే ఇన్ని రోజులు మనం దాచిన నిజం బయటపడిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. మేడం సైడ్ నుండి మనం ఎలాంటి ప్రయత్నం చేసినా యూజ్ ఉండదు డాడ్. అందుకే ఈ ప్రెజెంటేషన్ కొన్ని రోజుల తర్వాత మనం ఆన్లైన్లో సబ్మిట్ చేస్తామని ఆ ఫౌండేషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. అసలు వాళ్ళు ఒప్పుకోకపోతే కనీసం ఈ ప్రాజెక్ట్ అయినా క్యాన్సిల్ అయ్యేలా చూడాలి. అప్పుడే మనం సరస్సును సేవ్ చేయగలుగుతాం డాడ్. క్యాన్సిల్ చేయడం అంటే అది వాగ్దేవికి తెలిస్తే బాధపడుతుందేమో నాన్న. మేడం బాధపడతారమ్మా, నిజమే. కానీ అసలు నిజం బయటపడితే అప్పుడు మనం అందరం బాధపడాలి కదా. తేజ, కారు త్వరగా పోని. అన్నయ్య, కొంచెం స్పీడ్గా పోనీ అన్నయ్య. ఆల్ఫాబెట్స్ రాని
సరస్సుతో ఆల్ఫాబెట్ ఫౌండేషన్ కి ప్రెజెంటేషన్ ఇచ్చేలా భలే ప్లాన్ చేసావు. వనజక్క, నీకు తెలిసిపోయిందా? ప్రీతి, నాకొచ్చింది జస్ట్ ఫీవరే, అల్జీమర్స్ కాదు. కాదా, నేను మర్చిపోయాను. ఇన్ని రోజులు వాణి గొప్ప, వాణి తోపు అని నమ్మిన మేడం ఈ రోజు దాని నిజస్వరూపం తెలుసుకుంటారు. దానికి చదువు రాదని బయటపడిపోతుంది. ఎస్, డ్రైవర్ త్వరగా పోనీ. అన్నయ్య, మేడం వాళ్ళు వచ్చేలోపు మనం జ్యూరీ మెంబర్స్తో మాట్లాడదాం. యా రాహుల్, పద. తేజ, మనం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నామని చెప్పకుండా వాళ్ళకి తెలిసేలాగా లౌక్యంగా పరిష్కరించండి. ఓకే డాడ్. పదన్నయ్య. అబద్ధాలు చెప్పడం వల్లే కదా పెద్దనాన్న ఈ ప్రాబ్లం. నిజం చెప్పేస్తే బెటర్ కదా. నిజం చెప్పడం నువ్వు అనుకున్నంత సులభం కాదు తల్లి. ఈ సమస్యకి పరిష్కారం అది కాదు. Top 5 shortlist institutes for the prestigious future project by Alphabet Charity Foundation. We are inviting Mr. Rajnikant from Ramaya Group of Institution for the presentation. ఎక్స్క్యూజ్ మీ. హలో సార్, మేము జ్యూరీ మెంబర్స్తో మాట్లాడాలి సార్. ఏంటండి, ఏమైంది? ఏంటి ప్రాబ్లం? సార్, మా ప్రెజెంటేషన్ గురించి ఒక్కసారి జ్యూరీ మెంబర్స్తో మాట్లాడాలి. అదే మా ప్రాబ్లం సార్. మాట్లాడతాం ఏంటండి? మీ టర్మ్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా స్టేజ్ మీదకి వెళ్ళి ప్రజెంట్ చేయండి. లేదండి, అంతకన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం వాళ్ళతో డిస్కస్ చేయాలి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సారీ సార్, ఈ ప్రజెంటేషన్ పూర్తయ్యే వరకు ఎవరూ జ్యూరీ మెంబర్స్తో మాట్లాడకూడదు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అది జడ్జిమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుందని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి మాకు. సార్, నేనేం ఇన్ఫ్లుయెన్స్ చేయను సార్. మేము జడ్జిమెంట్ని కూడా డిస్టర్బ్ చేయను సార్. జస్ట్ మా కన్సర్న్ని, మా ప్రాబ్లమ్స్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంతే. అదేంటో మాకు చెప్పండి సార్, మేము కన్విన్స్ చేస్తాం. అయ్యో సార్, సారీ సార్, మేము వాళ్ళతోనే మాట్లాడాలి సార్. ఇట్స్ వెరీ అర్జెంట్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. కుదరదండి. ప్లీజ్ సార్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్. జస్ట్ 5 minutes సార్. సార్, మేము చెప్తున్నాం కదా. అయ్యో ఏంటి సార్ ఎలా మాట్లాడుతున్నారు? ఒక్కసారి మా ప్రాబ్లం చెప్పాలంటున్నాం కదా. ట్రై టు అండర్స్టాండ్ అస్. చూడండి సార్, ఇదేం మార్కెట్ కాదు, జరుగుతుంది ఇంపార్టెంట్ మీటింగ్. మీ ఇష్టం వచ్చినట్లు అరిచి మాట్లాడడం కుదరదు. దయచేసి బయటికి వెళ్ళండి. సార్ అది కాదు సార్, ఒకసారి నేను చెప్పేది వినండి సార్. జస్ట్ 2 minutes మాట్లాడేసి వచ్చేస్తాం సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ వెళ్ళమని చెప్తుంటే అర్థం కదా సార్? ఒక్కసారి మర్యాదగా బయటకు వెళ్తారా, సెక్యూరిటీని పిలవమంటారా? రాహుల్, పద. అది కాదన్నయ్య, మేడం వచ్చేలోపు సరస్సును సేవ్ చేయాలి కదన్నయ్య. యా రాహుల్, కానీ ఇప్పుడు గొడవ పెట్టుకోవటం వల్ల పరువు పోతుంది తప్ప ప్రాబ్లం క్లియర్ అవుతాం. ఇక్కడి నుంచోని వాళ్ళతో ఆర్గ్యూ చేసే కన్నా వేరే ఆప్షన్ ట్రై చేయడం బెటర్. పద.
సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. లేదు సార్, దయచేసి మీరే అర్థం చేసుకోవాలి మమ్మల్ని. మీరు మీటింగ్ డిస్టర్బ్ చేస్తే జ్యూరీ మెంబర్స్ మమ్మల్ని తిడతారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ప్లీజ్ వెళ్ళండి సార్. ఏమైంది? వాళ్ళు ఒప్పుకున్నారా? లేదు డాడ్, వాళ్ళతో మాట్లాడమే కుదరలేదు. వాగ్దేవి సరస్సు మీద చాలా నమ్మకంగా ఉంది. సరస్సు సరిగ్గా చెప్పలేకపోయినా, చదువు రాదని తెలిసినా, ఇన్నాళ్ల పొగడ్తలు, ప్రేమ, అభిమానం అన్నీ కోపంగా మారి ఒకేసారి దూరమైపోతాయి. సరస్సు విషయంలో మంచి జరిగిందనుకోవటం పాపం, వెంటనే ఏదో ఒక చెడు నీడలా వెంటాడుతోంది. అమ్మా పదండి. హాయ్ వాగ్దేవి, నువ్వొస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రేమగా పలకరిస్తే మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉంటావేంటి వాగ్దేవి? కళ్ళు తిరిగి పడిపోయావు. కోమాలోకి వెళ్ళిపోతావనుకున్నా. నాకు పోటీయే ఉండదనుకున్నాను. బాగానే వచ్చావే. అయినా నువ్వేంటమ్మా ఇక్కడున్నావు? ఓ, అందరికీ టీలు, కాఫీలు అందివ్వడానికొచ్చావా? అనవసరమైన విషయాలు మీకెందుకు? ఏదో పని మీద వచ్చినట్టున్నారు. ఆ పని చూసుకుని వెళ్ళండి. వెళ్తాను, కానీ మీ అమ్మగారేంటి అలా డమ్గా ఉన్నారు? నా మీద కోపమా, లేక నన్నేమీ చెయ్యలేకపోయాననే బాధ? కాదు, మీలాంటి వాళ్లతో మాట్లాడడానికే అసహ్యం. మీరన్నమ్మగారు. అలా ఎలా వెళ్ళనిస్తాను? మా వాగ్దేవి నాతో మాట్లాడే వరకు నేనస్సలు వెళ్ళనివ్వను. మాట్లాడు వాగ్దేవి. కమాన్, సే సంథింగ్. అమ్మగారు, 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 వద్దమ్మగారు, వద్దమ్మా. అలాంటి వాళ్ళని ముట్టుకున్న మహాపాపమమ్మా. వద్దమ్మగారు, వదిలేయండి. మా అమ్మగారు మాట్లాడలేరు. అనవసరంగా ఆవేశం పెంచి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకో. వెళ్ళో. ఏంటి మాట్లాడలేదా? అంటే గొంతు పోయిందా? మరి మూగబోయిన గొంతుతో ప్రెజెంటేషన్ ఎలా ఇస్తావు? ఓ, అంటే సైన్ లాంగ్వేజ్లో ఏమైనా ఇస్తారా?